నీకెందుకు నీ కార్ డ్రైవింగ్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. భయం వేస్తుంది. అయిపోయిందా రెడీ అవ్వడం? అయిపోయింది. మేకప్ మీద పెట్టినంత ధ్యాస డ్రైవింగ్ మీద కూడా పెడితే ఓకే 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 ఓకే. నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి. వీడియో స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా సర్దుకోవడం. తెలియదు కదా నువ్వు స్టార్ట్ చేసావని. సరే సరే సరే. సో హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరి కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి కార్ డ్రైవింగ్ పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 మీరు ఎలి వ్యూవర్స్ కి అయితే చూసే ఉంటారు, మరి కొత్త వాళ్ళు చూడకపోయి ఉంటారులే. అది పెద్ద మ్యాటర్ కూడా కాదు, ఎందుకంటే మ్యాటరే అసలు సీరియస్ గా తీసుకుంటేనే నేర్పించు. నాకు సీరియస్ గా తీసుకున్నాను కాబట్టే కదా నేర్పిస్తున్నాను. సరే గైస్, కార్ డ్రైవింగ్ పార్ట్ 1 వీడియో చూసి దాని కింద కామెంట్స్ చాలా మంది పెట్టారు పార్ట్ 2 వీడియో ఫాస్ట్ గా కావాలని చెప్పి. సో జెస్సీ కార్ నేర్చుకుంటుంటే ఎంత మంది చూడాలనుకుంటున్నారా? చెప్పనా, మొన్న చెప్పినవన్నీ మర్చిపోయాను. అరే నేను ఇంకా 1-2 వీక్స్ తర్వాత నేర్పిద్దాం అనుకున్నాను రా నేను. అంటే ఈ క్యాజువల్ బ్లాగ్స్ కి కొన్ని రోజులు ఆపుతానని నేను అనుకున్నాను, అందుకనే ఈ వీడియో షూట్ చేసేద్దాం అని ప్లాన్ చేశా. ఈ లోపే మర్చిపోయావు అయితే. మర్చిపోయాను, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పవా ప్లీజ్. ఫస్ట్ రోజే 6th గేర్ అన్నావు, 6th డే వచ్చేసరికి ఫస్ట్ గేర్ అంటున్నావు. ఏట్రా ఇది? ఇంకా 2-3 రోజులు మనం నేర్పించా అనుకో, రేస్ ట్రాక్ ఎక్కేస్తాను అంటది. ఎక్కే ప్లాన్ ఉందా ఏంటి? రేసింగ్ వెళ్తాను చూడు నేను ఈ కార్ పట్టుకొని. సంపేండ్రా. ఓకేనా? సో మేకలు కార్ డ్రైవింగ్ మీద ఫోకస్ చేస్తావు ఇంకా. సరే, ఫస్ట్ ఏం చేయాలి? అక్కడ ఆల్రెడీ కామెంట్ పెట్టేస్తూ ఉంటాడు ఒకడు, ఎవరు? సీట్ బెల్ట్ పెట్టుకోండి అని. పెట్టుకో. అయ్యో, మనం వీడియో తీస్తున్నప్పుడు కొన్నిసార్లు సీట్ బెల్ట్ పెట్టుకోం కదా, అంటే కొన్నిసార్లు ఇంకా లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాం కాబట్టి దగ్గరికి మర్చిపోతూ ఉంటాం. బట్ పెట్టుకోండి అందరు సీట్ బెల్ట్. అండ్ బైక్ మీద బైక్ డ్రైవింగ్ చేసినప్పుడు పక్కగా హెల్మెట్ పెట్టుకోండి. సేఫ్టీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, చేద్దాం ఇంకా. సో వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ చేయండి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. మొన్న నేర్పించింది ఏమీ గుర్తులేదు. అంటే వెనక్కి తిరిగి చూస్తారని ఒకసారి కొట్టాను. రన్నింగ్ వెళ్దామా మనం కూడా? కాదు ఇవ్వను అర్జెంట్ గా నేర్పించనని చెప్పచ్చు కదా మౌలి. మరి ఏంట్రా కార్ డ్రైవింగ్ నేర్చుకుందా అన్నప్పుడు రన్నింగ్ కి వెళ్దాం అంటావేంట్రా? బాగా పరిగెడుతున్నాడు అయినా బుడ్డోడితో కలిసి పరిగెడదామని. అది ఏ యాంగిల్ లో నీకు బుడ్డోడ్లా కనిపించాడు? బుడ్డోడే. సో మనం నేర్పించిన దాంట్లో ఏమీ గుర్తులేదా చేసి? బ్రేక్, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్. ఓకే, ఇలా వెళ్తే ఫస్ట్, ఎలా వెళ్తే సందుల్లోకి వెళ్ళిపోవాలా? పైకి వెళ్తే ఫస్ట్ గేర్. ఓకే, వెనక్కి వస్తే సెకండ్. ఫుల్ రివర్స్ అలాగే వేయాలో మర్చిపోయా. ఎక్కడ గేర్ అలా తిప్పే ఇలా లాస్ట్ కి వచ్చి వెనక్కి తిప్పితే రివర్స్ గేర్. కరెక్టేనా? అందరు క్లాప్స్ కొట్టండి గైస్. ఇది వెళ్లే లోపు నీకు నార్మల్ టర్నింగ్స్ అయినా వచ్చేయాలి. టర్నింగ్స్ నాకు భయం అని చెప్పి ఇంకెంతకన్నా స్ట్రైట్ రోడ్ లోకి వెళ్తావు, ఇంకెంతకన్నా వెళ్తావు. భయం నిజంగా. నీకు ఆల్రెడీ చెప్పా లాస్ట్ వీడియోలో, భయాన్ని వదులు శిఖరాన్ని తాకు. నువ్వు మౌంటైన్ డ్యూ డైలాగులు చెప్పాక. ఓకే, సో ఫస్ట్ క్లచ్ నొక్కాలి, బ్రేక్ వేయాలి. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ బ్రేక్ తీయాలి. నెక్స్ట్ స్లోగా పంపించే, ఇంకా గేర్ వేయకుండా. భయపెట్ట మాకు సడన్ గా వేసేయకురా. క్లచ్ వదిలేవా, మూసేవా? క్లచ్ వదిలేసి గేర్ వేస్తానంటావేంటి? మర్చిపోయాను చెప్తున్నాగా. ఫస్ట్ గేర్ ఒకేసారి వదలక ముందే చెప్తున్నాను. స్లోగా బటర్ బటర్ బటర్, స్లోగా క్లచ్ వదులు. ఒకేసారి వద్దు, స్లోగా. బ్రేక్ వదులు, బ్రేక్ వదులు. క్లచ్ మీ బ్రేక్ నార్మల్ స్మూత్ లాగా నొక్కు. బ్రేక్ స్మూత్ గా. క్లచ్ మూసేవా? ఇప్పుడు క్లచ్ లైట్ గా వదులు, ఎక్కువ వద్దు. లైక్ ఇలాగ నువ్వు వదిలినప్పుడు చిన్న వైబ్రేషన్ వస్తుంది కదా, అక్కడ మన ఇంజిన్ కి పవర్ అందుతున్నట్టు అనమాట, కార్ మూవ్ అవుతుందని. కొద్దిగా అక్కడ హోల్డ్ చేయి. ఇప్పుడు బ్రేక్ వదులు, మెల్లిగా వదులు, బ్రేక్ మెల్లిగా. ఓకే, నైస్ నైస్. స్టీరింగ్ మన లేన్ మిస్ అవ్వకు. ఆ సైడ్ మిర్రర్లు చూసుకో, వెనకట్లు ఏమొస్తున్నాయో లేదో. చిన్నది రైట్ తిప్పు. క్లచ్ మెల్లిగా ఇంకొద్దిగా వదులు. బ్రేక్ కూడా వదిలే, బ్రేక్ వదిలే. పక్కన యాక్సిలరేటర్ మీద కాలు పెట్టు. నొక్కు యాక్సిలరేటర్ అంత. అరే నువ్వేం రేసింగ్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు క్లచ్ మూయి.
ఓకే ఇప్పుడు క్లచ్ మూసావా? ఇప్పుడు సెకండ్ గేర్ అయ్యి వెనక్కి లాగు, క్లచ్ మూసేయి. ఓకే, ఇప్పుడు స్లోగా క్లచ్ వదిలేవా? ఇప్పుడు యాక్సిలరేటర్ మీద పెట్టు, కాలు స్లోగా నొక్కు. ఓకేవా? వెళ్తుందా? చూడు, మరీ ఓవర్ ఫాస్ట్ గా అవుతే బ్రేక్ మీద స్మూత్ గా హ్యాండిల్ చేయి. బ్రేక్ చిన్నగా నొక్కుతుండు, చిన్నగా నొక్కు బ్రేక్. ఈ గ్యాప్ లో నువ్వు ఫోన్ ఎత్తియాలా? ఫోన్లు చేస్తున్నారు, సైలెంట్ లో పెడుతున్నాను. నేను దీనికి ఎందుకురా బాబు ఒప్పుకున్నాను నేర్పించడానికి అన్నట్టు చూస్తున్నాను. నా భయం వేస్తుంది, నా వల్ల కాదు. నేర్పించైనా సరే నీ వల్ల కాదంటే ఇంక అయిపోయినట్టు, ఇంక దిగిపో. ఏమో అని భయం వేస్తుంది. అయితే మా అమ్మ వెళ్ళిపోని, నాకు భయమే నీ మీద. ఆవిడ శారీ బాగుంది. ఇక్కడ కూడా అదేరా. హార్న్ కొట్టినా? అరే ఇప్పుడు చూసారు డ్రైవింగ్ చేస్తూ ఆవిడ చీర బాగుంది, ఆవిడ నగర బాగున్నాయి అని తిరక్క ఈ లోపు ఎక్కడికో వెళ్ళిపోద్ది కారు. ఏ లారీ కూడా మంచిగా లిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఫస్ట్ గేర్ హ్యాండ్ బ్రేక్ తీవా? నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, నేను డ్రైవింగ్ చేస్తున్నానా? బ్రేక్ నువ్వు, కారు వెళ్ళిపోతుంది ముందుకు. నువ్వు ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? నువ్వు క్లచ్ నొక్కితే నేను గేర్ వేస్తాను, హ్యాండ్ బ్రేక్ దించుతాను అని ఉందా ఏంటి? మొత్తం అన్ని నువ్వే చెయ్యాలి 2 చేతులతో. నాకు భయం వేస్తుంది, వెనక్కి వెళ్ళట్లేదు కదా. వెనక్కి వెళ్ళిపోతుంది. పిల్లలు ఉన్నారు వెనకాల. పిల్లలు ఉన్నాయి గైస్ వెనకాల. మళ్ళీ పిల్లలు ఉన్నారంటే మళ్ళీ నీకు పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టిసారు అనుకుంటారు. ఎందుకు? ఎదురు ఆంటీది సారీ బాగుంది కదా అని చెప్పేసి వెళ్ళి ఆవిడ దగ్గర బ్రేక్ వదులుతున్నా. నేను చెప్తుంటే వదిలేస్తావు ఏంటి బాబు? మరి నేను నేర్చుకోదేటి, నువ్వే నేటి ఎప్పుడు నేర్పించేది. సరే ఊరికి యాక్సిడెంట్ ఉంది అలా నొక్కక, బ్రేక్ లైట్ గా అప్లై చేయి, వెనకాల బళ్ళు గుర్తేస్తాయి. రే నేను చెప్పింది ఎనరా పూర్తిగా. నవ్వుతావు ఏంటి? రోడ్డు మధ్యన ఉంది చేసి కారు. సారీ ఆగు, ఇప్పుడు స్లోగా వదులు క్లచ్. స్లోగా వదులు చేసి నేను చెప్తుంది నేను. స్లోగా వదులు, ఇంకొద్ది క్లచ్ వదులు, ఇంకొద్ది వదులు, బ్రేక్ వదులు. స్టీరింగ్ అలా తిప్పేక్ చేసి నేను చెప్పింది నేను. లైట్ గా యాక్సిలరేటర్ మీద కాలు పెట్టు. ఇటు కొంచెం తిప్పుతావా? నాకు భయం వేస్తుంది. నువ్వు లైట్ గా అలా పెట్టు, నేను ఉన్నాను కదా ఇక్కడ, ఎందుకు భయం? ఇప్పుడు క్లచ్ మూయ్, స్లోగా వదులు. నేను స్టీరింగ్ పట్టుకొని చెప్తున్నా. స్టీరింగ్ వదలదు, నేను ఏం చేయను. ఇప్పుడు బ్రేక్ వదులు. ఇప్పుడు లైట్ గా యాక్సిలరేటర్ పెట్టు, గట్టిగా పెట్టగా. ఇది రేస్ ట్రాక్ కాదు, ఇది రోడ్డు. అక్కడికి వెళ్తున్నావు, స్పీడ్ బ్రేకర్ వస్తుంది. క్లచ్ మూయ్, క్లచ్ మూయ్, క్లచ్ మూయ్, స్లోగా బ్రేక్. ఇప్పుడు క్లచ్ మూసే ఉంది కదా, సెకండ్ గేర్ అయ్యి. ఓకే, ఇప్పుడు క్లచ్ స్లోగా వదులు. వదిలేవా? పర్లేదు, ఏం పర్లేదు. నువ్వు ఇప్పుడు యాక్సిలరేటర్ మీద కాలు పెట్టు. నువ్వు ఇక్కడ కంగారు పడక, నీకు డైరెక్ట్ గా రోడ్డు మీద నేర్పిస్తున్నాను. అంటే రోడ్డు కూడా కొద్దిగా ఖాళీగా ఉంటది గైస్, లేకపోతే నేర్పించను. కారుని వెళ్ళిపో నీ పక్కనే. సో లైట్ గా యాక్సిలరేటర్ పెట్టు. అండ్ ఇక్కడ లైన్ ఉంది కదా, ఆ లైన్ మధ్యలోనే ఉండాలి నీది స్టీరింగ్. లెఫ్ట్ కి తెచ్చాపు, బ్రేక్ లైట్ గా అప్లై చేయి. కొద్దిగా వద్దులు. భయం కాదు చేసి, ఇప్పుడు నాకు భయం వేస్తుంది. నేర్చుకోవా? నేర్చుకుంటాను, చెప్పు. ఇప్పుడు నేర్చుకుంటాను, చెప్పు. సడన్ గా కుక్క ముందుకు వచ్చేస్తే, లేకపోతే ఏదో కారు ముందుకు వచ్చేస్తే సడన్ బ్రేకులు కొడతారు ఎవరైనా సరే. నేను అలాగే కొడుతున్నాను కదా, ఎందుకు అలాగా? ఫస్ట్ టైం అలా నేర్చుకుంటున్నప్పుడు కూడా. నువ్వు అదంతా కాదు, డ్రైవింగ్ స్కూల్ మనకు తెలిసిన డ్రైవింగ్ స్కూల్ ఒకటి ఉంది, వెళ్ళి నేర్చుకో అక్కడ. తిడతారు నన్ను. మరి నేనేమైనా పొగుడుతున్నానా నిన్ను? ఎవరో నాకు తెలియదు కాబట్టి నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. లైట్ గా బ్రేక్ వదులు, బ్రేక్ వదులు. బ్రేక్ నీకు నేర్చుకోవాలని సీరియస్నెస్ ఉందా లేదా? నేను అంటుంది ఏంటంటే, నేర్పించడానికి ఎందుకు అంత ఆపరేషన్ చేస్తారు? టర్నింగ్ తిప్పు చేసి నాకు భయం. ఇప్పుడు నేను అటు రావాలా? ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేయొద్దా? హ్యాండ్ బ్రేక్ వేసానుగా, వదిలేస్తున్నాను. వదలకూడదు. రా మరి ఇటు
చెప్పులు వేసుకోవాలి, చెప్పులు తీస్తా. బాబోయ్ ఈ సీట్ ఎంత ముందుకుంది, నా కాలు కూడా సరిపోవట్లేదురా. జస్ట్ అలా టర్నింగ్ తిప్పిచ్చేస్తాను మళ్ళీ. నేను ఎప్పుడు అలా తిప్పుతాను, గాల్లో దోశలు వేయడమే. రాములో రాముల దోశ స్టెప్. ఇది దోశ స్టెప్ కాకపోతే వెర్టికల్. ఇప్పుడే 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 నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో మరి. బ్రేక్ మెల్లిగా వదులు. స్లోగా బ్రేక్ మెల్లి టచ్ చేస్తుండే బ్రేక్ని. ఫాస్ట్ అవుతుండే మెల్లిగా టచ్ చేయి బ్రేక్ని. ఓకే లెఫ్ట్ గుండు. చలో క్లచ్ కొద్దిగా ఎలాగ వదిలి, ఇంకొద్దిగా మెల్లిమెల్లిగా వదలాలి, ఒకేసారి వెళ్ళకూడదు కారు ఫాస్ట్గా, సరేనా? మెల్లిగా వదులు. యాక్సిలరేటర్ మీద లైట్గా కాలి వేసావా? లైట్గా ఇంకొద్దిగా. ఇప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఏం చేయాలి? ఫస్ట్ క్లచ్ మూయి, లైట్గా బ్రేక్ అప్లై చేయి. లైట్గా అంటే ఒకేసారి కాదు. ఇప్పుడు లైట్గా బ్రేక్ నొక్కావా? ఇప్పుడు లైట్గా క్లచ్ వదులు. బ్రేక్ ఒక్కసారి వదలక, ఫస్ట్ క్లచ్ మెల్లిగా వదలమన్నాను కదా అని చెప్పి ఇలా వదిలేసి లాస్ట్ వరకు తెచ్చేయకూడదు. జస్ట్ ఇలా కాలు ఇలా పైకి మెల్లిగా ఎత్తుతున్నప్పుడు నీకు ఇక్కడ ఒక దగ్గర వైబ్రేషన్ వస్తుంది, కారు వైబ్రేషన్ వస్తుంది, నీ కాలుకి తెలుస్తుంది, దుర్ర నూగుతుంది. అప్పుడు నువ్వు బ్రేక్ రిలీజ్ చేసావు అనుకో, కారు మూవ్ అవుతుంది. నువ్వు ఒకేసారి వదిలితే ఫాస్ట్ గా వెళ్ళి ఎవరిని గుద్దేస్తావు. నేను చెప్పింది నేను అందుకే. నాకు డౌట్ అడగను, అసలు యాక్సిలరేటర్ బ్రేక్ తోనే కదా పని, క్లచ్ తో ఏం పని ఉంది అసలు? ఇది ఆటోమేటిక్ కార్ కాదుగా. అవును, క్లచ్ తో పని ఏంటో చెప్పు. పవర్ అందిస్తుంది. సో క్లచ్ ఇబ్బందులు ఏమి ఉండకూడదు అంటే మాత్రం నువ్వు ఆటోమేటిక్ కార్ లోకి వెళ్ళిపోవాలి. మాన్యువల్ కార్ లో క్లచ్ ఉంటదమ్మా. యాక్చువల్ గా చాలా మంది ఆటోమేటిక్ కారు నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చేసుకోవచ్చు. బట్ ఎక్కడికైనా వెళ్ళి మీకు మాన్యువల్ కార్ దొరికింది అనుకో, సడన్ గా ఎమర్జెన్సీలోని తీయడం రావాలా, అదే మాన్యువల్ కార్ తీయడం వచ్చింది అనుకో, ఆటోమేటిక్ కార్ ఈజీగా తీసేయచ్చు. ఇంకా క్లచ్ వదిలిన తర్వాత ఒకసారి బ్రేక్ ఇంక వదిలే, క్లచ్ మెల్లి క్లచ్ ఇంకొద్దిగా రిలీజ్ చేయి, లైట్ గా యాక్సిలరేటర్ మీద కాలి. పక్కకు చూడు, వెహికల్స్ ఏమైనా వస్తున్నాయా? కార్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు యాక్సిలరేటర్ మీద కాలిట్టు లైట్ గా ప్రెస్ చేస్తూ ఉండు. లైట్ గా సైడ్కి చూడు, మిర్రర్ చూడు, ఏమైనా వస్తున్నాయో లేదో చూడమంటే యాక్సిలరేటర్ నొక్కేస్తుంది. స్లోగా ఇప్పుడు క్లచ్ మూయి, యాక్సిలరేటర్ వదులు, క్లచ్ మూసి సెకండ్ గేర్ అయ్యి. ఇప్పుడు లైట్ గా క్లచ్ వదులు, వదిలేను. ఇప్పుడు యాక్సిలరేటర్ మీద కాలు పెట్టు. స్ట్రైట్ నువ్వు స్టీరింగ్ కంట్రోల్ చేయి. మెల్లిగా టర్నింగ్ వస్తే స్లోగా లెఫ్ట్ తిప్పాలి, ఓకేనా? ఓకే వెళ్ళు. యాక్సిలరేటర్ మీద కాలి, ఫాస్ట్ వద్దు. ఫాస్ట్ అనిపిస్తుంది కార్ అంటే లైట్ గా బ్రేక్ అప్లై చేస్తూ ఉండు, ఒకేసారి అప్లై చేయక బ్రేక్, సరేనా? ఎవరు? నువ్వు వెనకాతలో పట్టించుకోక, నువ్వు ముందును ఖాళీగా ఉందిరా రోడ్డు, ఏం లేదురా అక్కడ. ఎవరు నీకెందుకు? నీ కార్ డ్రైవింగ్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. పక్కన వాళ్ళు హార్న్ అది పట్టించుకోక. నువ్వు కరెక్ట్ లైన్ లో ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోక. టర్నింగ్ వచ్చిందా? టర్నింగ్ స్లోగా. ఇప్పుడు యాక్సిలరేటర్ నువ్వు ఖాళీగానే ఉంది కదా, లైట్ గా. ఫాస్ట్ ఒకేసారి ఫాస్ట్ అవ్వకూడదు వెహికల్ ఎప్పుడు. వెళ్ళు, స్ట్రైట్ చేసుకో. ఇప్పుడు స్టీరింగ్ లేన్ చూస్తూ ఉండు. టర్నింగ్ చిన్నది వస్తే టర్నింగ్ చేయి, ఓకే? నీకు పక్కన పిల్ల ఏం చేస్తుందా ఎన్ని చూస్తావేంటి? నీకు ఎందుకు పక్క కార్ల గురించి? నీ కారులో నువ్వు చూడు. స్ట్రైట్ గా వెళ్ళు, స్ట్రైట్ గా. కొద్దిగా రైట్ తిప్పు. ఎక్కువ స్టీరింగ్ కూడా ఎప్పుడు ఇవి పవర్ స్టీరింగ్స్ కాబట్టి, అంటే లైక్ కొద్దిగా తిప్పినా తిరిగిపోతాయి ఫాస్ట్ గా. స్లో ఎక్కువ తిప్పొద్దు, లైట్ గా చిన్న రైట్ తిప్పు, చిన్న రైట్. వెనకతలు కార్లు వస్తున్నాయి చూస్తూ ఉండు, ఓకే? ఇప్పుడు లేన్ చూసుకో. లేను ఇటు సైడ్ వెళ్ళకూడదు, అటు సైడ్ వెళ్ళకూడదు, మనం మిడిల్లో ఉండాలి, ఓకే? లైట్ గా రైట్ చేసుకో. నైస్, వెరీ నైస్. స్టీరింగ్ లెఫ్ట్ కి చేస్తూ లెఫ్ట్ గా ఆపు. ఎప్పుడు బండి లెఫ్ట్ గా ఆపాలి, మధ్యలో ఆపేకూడదు. స్టీరింగ్ మళ్ళీ ఆపేసింది ఒకేసారి. నువ్వు ఇప్పుడు క్లచ్ మూసి ఫస్ట్ గేర్ వేస్తున్నాను. క్లచ్ లైట్ గా వదులు, బ్రేక్ వదులు, లైట్ గా వదులు, క్లచ్ బ్రేక్. మనకు అప్పుకి వెళ్ళేసరికి క్లచ్ పవర్ ఒకటి సరిపోద్దు, దానికి మనం యాక్సిలరేషన్ పవర్ ఇవ్వాలి. అప్పుడు నువ్వు బ్రేక్, యాక్సిలరేషన్, క్లచ్ మూడింటిని మేనేజ్ చేయాలి కాలుతో.
అయితే నాకు 3 కాళ్ళు కావాలి. సో టర్నింగ్ లో అయితే కొద్దిగా టైం పడుతుంది. టర్నింగ్లు కాకుండా చిన్న చిన్న సందుల్లోకి చిన్న చిన్న ట్రాఫిక్ లోని బండ్లలోకి వెళ్ళడానికి అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఈ రోజు కంటి చేద్దాం. అవునరా, నేర్పించడానికి టైం ఎక్కువ కావాలి కదా అంటున్నాను. నేర్పించడమే ఎక్కువ అంటే నేర్పించడానికి టైం ఎక్కువ కావాలి కదా అన్నాను. అలా అనలేదు. కార్లు ఇలా పార్ట్స్ కింద మనం పెడితే ఏ పార్ట్ 30, 40, 50, 60కి వెళ్ళిపోద్ది. సో అందుకనే పార్ట్స్ సో అందుకనే పార్ట్ 2 తోనే ఆపేస్తున్నాను గైస్. ట్రాఫిక్ లో కూడా తీసేస్తుంది జెస్సీ అన్నప్పుడు మాత్రం ఒక వీడియో పెడతాను. అప్పుడు తెలుస్తుంది జెస్సీ ఎంత వరకు నేర్చుకుంది, ఎంత టైం లో నేర్చుకుంది అనేది. సార్ పాటలు పెట్టు, నేను డ్రైవ్ చేస్తున్నా. పాటలు పెడుతూ నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటావు. నార్మల్ గా సైలెంట్ గా ఉంటేనే నేర్చుకోలేకపోయావు. నాకు నీ అరుపులు తప్ప ఏం వినిపించట్లేదు. సో సార్ పాటలు అలాంటప్పుడు నేనెందుకు కార్లో నేనే వెళ్ళిపోతాను, నువ్వు నేర్చేసుకో కార్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మీలోని కార్ ఎంతమంది డ్రైవ్ చేస్తున్నారు, ఎంతమంది లెర్నింగ్ లో ఉన్నారు, ఎంతమంది నేర్చుకుందాం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మాక్సిమం ఒక 1 month లోని క్లియర్ గా నేర్చుకోవచ్చు, మంచిగా నేర్చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys. Bye guys. Bye.